యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. మనకి మమ్మీస్ అనగానే ఈజిప్షియన్ మమ్మీస్ గుర్తొస్తాయి. అసలు ఈ మమ్మీస్ అంటే ఏంటి? చనిపోయిన డెడ్ బాడీస్ ని చాలా కాలం పాటు ప్రిజర్వ్ చేస్తే వాటిని మమ్మీస్ అంటారు. ఈజిప్ట్ లో ఈ ప్రాక్టీస్ దాదాపు 3200 నుంచి 3400 సంవత్సరాల క్రితం ఉండేది. ఆ మమ్మీస్ ఇప్పుడు కూడా ప్రిజర్వ్ అయ్యి అలా ఉంటాయన్నమాట. అయితే ప్రపంచంలో చాలా చోట్ల ఈ ప్రాక్టీస్ ఉంది. అంతకంటే ఓల్డర్ టైమ్స్ లో కూడా ఉందన్నమాట. పెరు, చిలీ ఇలాంటి దేశాల్లో కూడా ఈ మమ్మిఫికేషన్ అనే ప్రాక్టీస్ ఉంది. అయితే రీసెంట్ గా చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా మమ్మీస్ బయటపడ్డాయి. ముఖ్యంగా మనం గమనిస్తే లావోస్, కాంబోడియా, వియత్నాం, మలేషియా, చైనా ఈ దేశాల్లో కూడా ఈ మమ్మిఫికేషన్ ప్రాక్టీస్ బయటపడింది. దీనిలో ఒక చిన్న టెక్నిక్ పాటిస్తారంట. వీళ్ళు ఒక డెడ్ బాడీ మనిషి శవాన్ని స్లోగా బర్న్ చేస్తారంట. స్లోగా బర్న్ చేసిన తర్వాత స్మోక్ డ్రై చేస్తారు. సాధారణంగా ఒక శరీరాన్ని ఫాస్ట్గా బర్న్ చేస్తే యాష్ అయిపోద్ది. కానీ స్లోగా బర్న్ చేస్తే కార్బన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. దానిలోకి ఎలాంటి బ్యాక్టీరియా ఏది ఎంటర్ అవ్వదు అనమాట. ఆల్మోస్ట్ మన ఎండు చేపల్లాగా మన శరీరం మొత్తం ఆల్మోస్ట్ కార్బన్ రూపంలో అయిపోద్ది అనమాట. ఆ తర్వాత స్మోక్ డ్రై చేస్తారు. ఏ తేమ లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోద్ది. ఈ శరీరం కొన్ని సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు అలానే ఉంటుందంట. ఈ శరీరానికి ఏమి అంటకుండా అలానే ఉంటుందంట. ఈ ప్రాసెస్ని చైనాలో, సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల్లో ఫాలో అయ్యారంట. స్లోగా బర్న్ చేస్తూ స్మోక్ డ్రై చేయటం అనమాట. ఇలాంటి మమ్మిఫికేషన్ ప్రాక్టీస్ ఉండేదంట. సాధారణంగా కొన్ని కల్చర్స్లో డెడ్ బాడీస్ని ప్రిజర్వ్ చేస్తే, ఈ విధంగా మమ్మీస్లా తయారు చేస్తే వాళ్ళ సోల్కి ఒక జర్నీ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు రియల్ లైఫ్ ఎక్కడో బతుకుతారు. ఇలాంటి నమ్మకాలతో చేస్తూ ఉంటారనమాట. చైనా ఇతర దేశాల్లో హంటర్ గ్యాదరర్ కమ్యూనిటీ ఈ విధమైన ఈ మొత్తం మమ్మిఫికేషన్ ప్రాక్టీస్ కూడా చేసిందని ఇప్పుడు ఆనవాళ్ళు దొరుకుతున్నాయి అనమాట. అంతేకాదు రకరకాల నాగరికతలు మనం ఇక్కడ చూస్తే కనుక ఆ బరియల్ ప్రాక్టీసెస్ బట్టి అదంతా సివిలైజ్డో మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంటే మనం చనిపోయిన వ్యక్తిని కూడా ఎంత జాగ్రత్తగా లాస్ట్ రైట్స్ కండక్ట్ చేస్తాం, బరియల్ చేస్తాం, ఇవన్నీ కూడా ఆ సివిలైజేషన్ గుర్తు అనమాట. కాబట్టి ఈ మమ్మిఫికేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. మనం మమ్మీస్ అంటే ఈజిప్షియన్ మమ్మీస్ అనుకుంటాం, కానీ పెరు, చిలీ దేశాల్లో చించోరో అనే ఒక ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళు 7000 సంవత్సరాల క్రితమే ఈ మమ్మీస్ని తయారు చేశారని చెప్పి, డెడ్ బాడీస్ని మమ్మీస్గా మార్చారని చెప్పి ఆనవాళ్ళు దొరికాయి. ఇప్పుడు చైనా, సౌత్ ఈస్ట్ ఏషియాలో 12000 సంవత్సరాల క్రితం ఇలా తయారు చేసిన మమ్మీస్ ఈ మధ్య కొన్ని బయటపడ్డాయని కూడా తెలుస్తోంది.